యానంలో భారీగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. యానంలో 12 చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇక అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి వాటిని తొలగించారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నారు. ఇక యానం ఓల్డ్ ఏజ్ హోంలో సుమారు 5,000 మందికి భోజన ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పరంగా అన్నపూర్ణాలయంలో తుఫాన్ బాధితుల కోసం తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను పలువురు నేతలు తనిఖీ చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక యానంలో భారీగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. యానంలో 12 చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి వాటిని తొలగించారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఇక యానం ఓల్డ్ ఏజ్ హోంలో సుమారు 5,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అన్నపూర్ణాలయంలో తుఫాను బాధితుల కోసం తయారు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలను పలువురు నేతలు తనిఖీ చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.